నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు ఒక అద్భుతమైన గుడిని చూపించేటందుకు నేను వచ్చేసిన సిద్దిపేట. సిద్దిపేటలో బద్రీనాథ్ గుడి కట్టిండ్రు. ఈ విషయం మీరు వింటా ఉన్నారు కదా, మరి ఆ గుడి డీటెయిల్స్ ఏంది, అసలు ఆ గుడి ఎట్లా కట్టిండ్రు, ఇవన్నీ ముచ్చట్లు నేను మాట్లాడతా. బేసిక్గా బద్రీనాథ్ అనగానే మన అందరికీ ఉత్తరాఖండ్ గుడి గుర్తుకొస్తుంది, ఏదైతే చార్ధామ్ యాత్రలో ఒక ధామ్ ఉందో అది. కానీ ఆ గుడికి పోవాలంటే ఎప్పటి నుంచో హెల్త్ టెస్ట్లు చేయించుకోవాలి, లేకపోతే టికెట్లు బుక్ చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకొని ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఓపెన్ ఉండే ఆ బద్రీనాథ్ గుడిని, అక్కడున్న బద్రీనాథ్ స్వామిని మనం దర్శనం చేసుకోవాలి అని అంటే చాలా ప్రిపేర్ అయ్యి అంత దూరం పోగలగాలి, పోయి చేసుకోవాలి. కానీ ఇక్కడ చాలా సింపుల్గా మీరు ఒక గంట సేపు అనుకుంటే హైదరాబాద్ నుంచి గంటల సిద్దిపేటలు ఉంటారు. అండ్ ఇక్కడికి చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారంట. ఏందో ఇంకా ముచ్చట్లు చూద్దాము, గుడిని కూడా చూద్దాం పండ్రి. సో మనము గుడి లోపల పోయే దారిలో మీకు ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ గుడి గురించి రెండు ముచ్చట్లు చెప్తాయి. బద్రీనాథ్ గుడి అనగానే ఉత్తరాఖండ్లో ఉన్న ఆ గుడి ఆదిశంకరాచార్యులు 6వ దశాబ్దంలో ఆయనకి ఈ మామూలుగా ఋషులు కానీ గురువులు కానీ వీళ్ళు అప్పట్లో ఏదైనా స్నానాలు చేయాలి అని అంటే, లేకుంటే సంధ్యావందనం చేయాలంటే ఏం చేసేటోళ్ళు, నదుల పొంటి పోయేటోళ్ళు. సో అట్లా అక్కడున్న అలకనంద నది ఉన్నది కదా, ఆ నదిలో స్నానం చేసేందుకు పోయినప్పుడు అక్కడ ఒక సాలగ్రామం కనబడ్డదట. ఆ సాలగ్రామం పైన విష్ణుమూర్తి రూపం కనిపించడం వల్ల విష్ణుమూర్తి సాక్షాత్ ఆయన కళ్ళకు కనిపించిండని ఆ విష్ణుమూర్తి సాలగ్రామాన్ని తీసుకొని అక్కడ ఏదైతే ఈ వేడి నీటి చలమలు అంటారు చూసిండ్రా, హాట్ స్ప్రింగ్స్ అంటారు, ఇట్లా అని మసులుతా ఉంటాయి నీళ్లు ఉన్న కాడనే. సో అట్లా మసులుతున్న నీళ్ళల్లో ఆయనని పెట్టి ఆడొక చిన్న కేవ్ లాగా కట్టేసి అక్కడ మొక్కుకొని ఆయన చేసుకోవాల్సిన పూజను చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కానీ దాని తర్వాత చాలా మంది ప్రజలు, ఇప్పుడు మామూలు సామాన్య ప్రజలు అట్లా ఆ హాట్ స్ప్రింగ్స్లో ఉన్న ఆ గుడికి పోయి దేవుణ్ణి దర్శించుకోవాలంటే కష్టం కదా. కాబట్టి 16వ దశాబ్దంలో అక్కడ రాజు గార్వాల్ అనే ఒక రాజు ఉన్నాడు అనమాట. ఆ రాజు అందరికీ అందుబాటులో ఉంటుంది, ప్రతి ఒక్కరు పూజలు చేసుకోగలుగుతారు, దేవుణ్ణి దర్శించుకోగలుగుతారు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం ఏ గుడి అయితే మీరు చూస్తున్నారో ఆ గుడిని ఆయన కట్టించి దేవుణ్ణి అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేయడం జరిగింది. అయితే మనకు చాలాసార్లు తెలుసు ఉత్తరాఖండ్లో ఎన్నో భూకంపాలు, ఎన్నో అసలు స్నోఫాల్లు ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. సో దానివల్ల ఆ గుడి చాలాసార్లు డ్యామేజ్ అయింది. అలాంటి డ్యామేజ్లు కాకుండా ఇలాంటి జాగాల బద్రీనాథ్ గుడి యాజ్ ఇట్ ఈస్ కట్టిండ్రు. పాండి దర్శనం చేసుకుందాం ఇప్పుడు మళ్ళా. ఇది సిద్దిపేట్ల బండ మైలారం అనే జాగలు ఉన్నది. మరి మంచిగా ఇట్లా మెట్లు వేసేసి ఇట్లా కొంచెం ఎత్తు మీద, అంటే అంత దూరం నుంచి గుడి కనిపించేలాగా బాగా కట్టిండ్రు. మంచి కలర్ఫుల్గా ఉంది. సేమ్ బద్రీనాథ్ టెంపుల్ని ఎవరైతే చూడలేదో వాళ్ళు ఇట్లా ఫోటోలలో టీవీలలో చూసుంటారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. లోపల కూడా మీరు చూడండి, మామూలుగా మనం ఇక్కడ చూసే గుళ్ళల్లో గోపురాలు ఇట్లా పెద్ద ఉంటాయి, కానీ నార్త్ల గుళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా స్లాంటింగ్ ఉంటాయి, ఇట్లా ట్రయాంగిల్ షేప్లో కడతారు. ఎందుకంటే ఒకవేళ మంచు పడ్డా, ఏదైనా ఎర్త్ క్విక్స్ వచ్చినా, ఇట్లాంటి సమయంలో ఇట్లా ఉంటే స్ట్రక్చర్, అంటే ఈ పిరమిడ్ షేప్ ఉంటే వాటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు అని ఈ విధంగా కడతారు అన్నట్టు. సో అదే స్టైల్లో ఇక్కడ కూడా గుడిని కట్టడం జరిగింది. లోపల కూడా కలర్స్, ఆ పికాక్స్, ఇట్లా ఇట్లా తోరణాల్లాగా. అండ్ అఫ్కోర్స్ విష్ణుమూర్తి గుడి కాబట్టి శంకు చక్రాలు, నామాలు. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే గుడి కట్టినరు. ఏదైతే ఈ లోపల జాగ ఉన్నదో సేమ్ అక్కడున్న బద్రీనాథ్ గుళ్ళ ఎంత జాగలో ఈ గుడిని కట్టినరో సేమ్ అంతే జాగని తీసుకొని ఇక్కడ కూడా గుడిని కట్టిర్రు అన్నట్టు. అండ్ మీకు ఒకవేళ ఇప్పుడు నాకైతే చెప్పారు, కానీ మీకు ఒకవేళ లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయి కదా, ఇంతకీ ఎవరెవరు ఏంది అనేసి అనుకుంటే ఈ పక్కన బోర్డులు కూడా పెట్టిర్రు, చూసారు కదా. సో ఉద్ధవుడు, గణపతి, కుబేరుడు, గరుడజీ, సో వీళ్ళంతా కూడా లోపల ఉన్న దేవుళ్ళ పేర్లు, ఇటువైపు ఎవరు ఇటువైపు ఎవరు అనేది సెపరేట్ పెట్టిర్రు. ఇటువైపు ఏమో లక్ష్మీదేవట, నరుడు, నారాయణుడు, నారదముని, ఆ పేర్లు కూడా పెట్టిండ్రు. అండ్ మీ అందరికీ తెలుసు విష్ణుమూర్తికి ద్వారపాలకులు అంటే ఇద్దరు ఉంటారు, జయుడు, విజయుడు అని. సో వీళ్ళ స్టోరీ మనకి తెలుసు. 3 జన్మలు వీళ్ళు రాక్షసుల్లాగా జన్మెత్తుతారు, తర్వాత విష్ణుమూర్తి వాళ్ళని చంపేస్తాడు, దాని తర్వాత మళ్ళా వాళ్ళు విష్ణుమూర్తిని చేరుకుంటారని వాళ్ళే వీళ్ళిద్దరు, ఈ బయట ఉన్న వాళ్ళు కూడా. సో మంచిగా ఉందబ్బా గుడి. మీకు ఎప్పుడన్నా వీకెండ్ రావాలనుకుంటే మంచి ప్రశాంతమైన వాతావరణానికి ఇట్లా హ్యాపీగా 1 గంట టైం పెట్టుకుంటే వచ్చేయచ్చు. మీరు చూసారు డోర్కి మనకి మామూలు ఇట్లా గంటలు పెట్టుకుంటారు కదా, అట్లా డోర్ కూడా మంచిగా కట్టించారు.
గుడిని దర్శనం చేసుకున్నాము, మంచి ప్రశాంతంగా హాయి ఉన్నది ఊరవతల. మరి ఈ గుడి విశేషాలు ఏంటి, ఇవన్నీ ముచ్చట్లు మాట్లాడేటందుకు ఈ గుడికి సంబంధించిన వ్యక్తి మన దగ్గర ఉన్నారు కదా. సో అడ్మిన్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మీ పేరు సార్? రవి గారు. సో రవి సార్, యాక్చువల్గా మన దగ్గర ఇప్పుడు వరకు మీరు ఎన్ని గుళ్ళు చూసినా కూడా ఒక గర్భగుడిలో ఒక దేవుడు ఉంటాడు లేదా ఒక జంట ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అసలు ఇంతమంది దేవుళ్ళు, ఎన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి, ఏంది స్పెషల్ ఇది? యాక్చువల్గా ఎట్లయితే శివుడి మన శివ ఫ్యామిలీ అంటాము, ఇది దిస్ ఇస్ విష్ణు ఫ్యామిలీ, ఇది విష్ణు వాళ్ళ ఫ్యామిలీ. ఓకే. సో సార్, మరి ఇన్ని విగ్రహాల్లో ముందు వినాయకుడు పక్కన కుబేరుడు, ఓకే, కుబేరుడు వెనకాల ఉద్ధవుడు, ఓకే, మధ్యలో బద్రీనాథుడు, మళ్ళీ వెనకాల లక్ష్మీదేవి, అటు పక్కన నరుడు నారాయణుడు, కింద నారదుడు, ఇక్కడ ఉత్సవ విగ్రహము బద్రీనాథుడు, చిన్నది ఉత్సవ విగ్రహం. సో పక్కన మన అఖండ జ్యోతి, అక్కడి నుంచి బద్రీనాథ్ నుంచి తెచ్చినది. యాక్చువల్గా చాలా మంది గుడికి ఈ జ్యోతిని చూసేటందుకు వస్తున్నారు. అంతేనా? బద్రీనాథ్ పోలేని వాళ్ళు, అక్కడికి చేతకాని వాళ్ళు, డబ్బు స్పెండ్ చేసి అంత దూరం పోలేని వాళ్ళు ఆ జ్యోతిని ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు చాలా మంది దూరం నుంచి. కానీ ఈ జ్యోతిని మీరు అక్కడ వెలిగించి అక్కడి నుంచి అట్లా తీసుకొచ్చారు, అఖండ జ్యోతి అంటున్నారు. అందుకే కానీ కష్టపడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చాలా, అంటే ఇప్పుడు బాక్స్ ఉంటుంది కదా, ఇట్లా బాక్స్లో పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా 5 days పట్టింది అక్కడి నుంచి ఇక్కడ ఆన్ రోడ్ తీసుకురావడానికి. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము, ఇదొకటి. ఆ తర్వాత దాని గురించి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడి నుంచి బయలుదేరారో ఆ రోజు నుంచి ఇక్కడ వచ్చే వరకు గాయత్రి యజ్ఞం జరిగింది. ఇక్కడ విఘ్నాలు ఏది ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా అందరూ సేఫ్గా చేరుకోవాలని. ఓకే, ఓకే. సో బేసిక్గా నిజంగా ఒక గుడిని కట్టాలంటే ఎంత కష్టం చూసినరా. ఇక్కడ గుడి అనుకున్న తర్వాత, గుడి మొత్తం నిర్మించిన తర్వాత ఒక జ్యోతిని అక్కడి నుంచి తీసుకొచ్చే సమయంలో ఇక్కడ అంటే అక్కడ వస్తున్న జ్యోతికి కానీ ఇక్కడ కానీ ఎలాంటి ఆటంకాలు రావద్దని చెప్పేసి ఇక్కడ గాయత్రి హోమాన్ని చేయించడం జరిగిందంట. అండ్ 5 రోజులు టైం పట్టింది ఆడికెళ్ళి ఇడికి రానికి. అండ్ ఇంకోటి సార్, ఈ యాక్చువల్గా ఈ కొలతలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ అక్కడ బద్రీనాథ్ ఉత్తరాఖండ్లో ఏదైతే బద్రీనాథ్ గుడి ఉందో సేమ్ అదే కొలతలు తీసుకున్నారు అని. అంతేనా? యాక్చువల్గా ఎందుకు వచ్చింది ఇక్కడ బద్రీనాథ్ గుడి కట్టాలి అన్న ఆలోచన ఎవరికి వచ్చింది? ఇక్కడ దీని బ్రహ్మానంద లక్ష్యాలని అతను ఇక్కడ వచ్చి, ఇప్పుడు ఆయన పిల్లలు, మన్మరాళ్ళు అంతా వచ్చేసారు. ఆయనకి ఈ ఆలోచన 2000 వచ్చింది. మనము మన దేవుణ్ణి ఇక్కడ మన సమాజం వాళ్ళు పోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఓల్డ్ ఏజ్, ఆయన మహాపండితుడు. అయితే అతను సంకల్పించి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఒక సొసైటీ లాగా చేసి 2000 నుంచి వాళ్ళు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళ సొంత డబ్బులు, వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత పక్కన పెట్టి గుడి తీసుకోవాలి అని. ఆ తర్వాత అదే మాట వాళ్ళ సమాజంలో వీళ్ళు చేసే దాన్ని బట్టి ఇంకొక వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అట్లా ముందుకు వచ్చి 2007 లోపల ఉత్తరాఖండ్ కళ్యాణ కార్య సమితి అనేది ఒకటి సొసైటీ ఫామ్ చేసుకున్నారు. చేసి ఆ డబ్బును దాంట్లో వేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వీళ్ళు పర్సనల్గానే పెట్టారు ఆ డబ్బును. ఒక గ్రూప్ 11 members 12 members ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వీళ్ళని చూసి ఆ సమాజంలో ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం మంది ప్రేరితమై వాళ్ళు ఇంకా వచ్చారు. ఎక్కువ మంది అయిన తర్వాత వీళ్ళు దాన్ని 2007లో సమాజం ట్రస్ట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి 2011లో ఈ ప్లేస్ తీసుకున్నారు. 2018లో దీన్ని స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్. ఎన్ని ఏళ్ళు టైం పట్టింది? ఈ మధ్యలో కరోనా వచ్చి 2023 జూన్ 29th ఏకాదశి రోజు ఇది మనకు గుడి ప్రాణప్రతిష్ఠపై మొదలు పెడితే 2023 అది 2023లా దీన్ని పూర్తి చేయడం జరిగింది. మధ్యలో కొంచెం కరోనా ఇలాంటి టైంలో ఆపేసిండ్రు, అంతే. అండ్ మామూలుగా నార్త్లో పూజలు వేరేలా ఉంటాయి సార్. అంటే బేసిక్గా మనం చాలాసార్లు మీరు నార్త్ల గుళ్ళు, సౌత్ల గుళ్ళు చూస్తే ఇక్కడ మన పూజా విధానం కానీ ప్రసాదాలు నైవేద్యాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆడికి ఇడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇక్కడ జరిగే పూజలు ఎట్లుంటాయి? ఇక్కడ పొద్దున 7 to 8 రోజు కూడా విష్ణు అభిషేకం అవుతుంది, రుద్రాభిషేకం అవుతుంది. రెండు అవుతాయి అభిషేకాలు. అయితే అర్చనలు మామూలు జనరల్ అర్చన, తులసి అర్చన, మళ్ళా ఏకాదశి రోజు గోత్ర పూజలు అవుతాయి. ఆ తర్వాత వీళ్ళు మామూలుగా రోజు 12:45కి ఎవ్రీడే నైవేద్యం, వీళ్ళు భోగ్ అంటారు నార్త్ ఇండియాలో. దేవుడికి డ్రై ఫ్రూట్స్, అన్నము,
పూలు పళ్ళు అన్ని రకాల పళ్ళు అన్నీ పెడతారు. ఓకే. పొద్దున 7 o'clockకి కూడా అవుతుంది. అది డ్రై ఫ్రూట్సే ఉంటాయి. ఓకే. మధ్యాహ్నం ఏమో ఇదంతా ఉంటుంది, పళ్ళు, ఓకే, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 7 o'clockకి అవుతుంది. తర్వాత 7 to 7:15 ఈ గుళ్ళో స్పెషల్ ఏంటంటే కర్పూర హారతి అని అవుతుంది. 15 minutes ఉంటుంది. అది 15 minutes చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. అది ఈ గుడికి అంటే చాలామంది అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్స్కి అది బాగా ఇష్టం. మన వాళ్ళకి సౌత్ వాళ్ళకి తెలియదు, కానీ ఆ 15 minutes అందరూ ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. అంత బాగుంటుంది. ఎప్పుడైనా రావాలనుకుంటే ఆ సాయంత్రం 7 గంటల హారతికి వస్తే చాలా అద్భుతంగా ఆ అనుభూతి వేరేలాగా ఉంటుంది అంటున్నారు సార్. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది, మీరే తన్మయత్వం పొందుతారు అది. ఓకే. మరి రెగ్యులర్గా ఈ గుడికి ఎంతమంది వస్తున్నారు సార్ ఇప్పుడు? అంటే పాపులారిటీ ఒకళ్ళని చూసి ఇప్పుడు నేను వెళ్ళి చూశాను, నాకు మంచిగా అనిపించింది, నేను 10 మందికి చెప్తున్నా. వాళ్ళు అంటే ఇది మన లోకల్ హైదరాబాద్ కంటే కూడా లాంగ్ డిస్టెన్స్, లైక్ విజాగ్ నుంచి వస్తున్నారు, వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, కోయంబత్తూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. తమిళనాడు మదురై మెయిన్ పూజారి వచ్చారు మొన్న లాస్ట్ సాటర్డే. ఆయన వచ్చి కూర్చొని ఆయనకు చాలా అంటే ఒక తెలియని వైబ్రేషన్స్ వచ్చినాయని చెప్పారు ఆయన. ఓకే. ఆ తర్వాత మనకంటే వచ్చిన వాళ్ళకి ఆ ఫీలింగ్ వేరే, అంటే వాళ్ళే చెప్తున్నారు మాకు. ఓకే. ఓకే. అండ్ బద్రీనాథ్ గుడి ఎట్లయితే కట్టించిండ్రో సేమ్ అదే విధంగా కట్టాలంటే ఒక స్పెషల్ బిల్డర్ కావాల్సి ఉండేనేమో నాకు. యాక్చువల్గా ఉత్తరాఖండ్లో చాలామంది రిటైర్డ్ మిలిటరీ పీపుల్ ఉన్నారు. ఓకే. వీళ్ళంతా మిలిటరీలో, అందులో నేగిజీ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆ ప్లానింగ్ కమ్ ఆర్కిటెక్చర్ ఆయన మిలిటరీలో చేసి ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఆయన దీనికి వేశారు. కానీ ఏదేమైనా మొత్తం మీద చాలా సంతోషమైన విషయం ఏంటి అని అంటే చాలా బాధ అనిపించేది అక్కడ బద్రీనాథ్ టెంపుల్ ఎప్పుడైతే భూకంపాలు వస్తాయి అప్పుడు బాగా పగిలిపోయి డ్యామేజ్లు అవుతుండే అని చెప్పేసి, అట్లాంటి డ్యామేజ్లు కానీ జాగల బద్రీనాథ్ నమూనా టెంపుల్ ఒకటి కట్టి ఇక్కడ ఆ దేవుడికి మస్తుగా పూజలు జరుపుతున్నారు. కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది తినేటందుకు. అండ్ చాలా అద్భుతంగా కట్టించారు గుడి కూడా. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. మీకు మీకు కావాల్సిన కోరికలు ఏమైనా ఉన్నా కోరుకోండి, అన్నీ తీరుతాయి అంటారు. 100%. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. సో తప్పకుండా ఎవరెవరైనా రావాలనుకుంటే మాకైతే దగ్గర హైదరాబాద్ నుంచి మొదలైన తర్వాత కరెక్ట్గా ట్రాఫిక్ ఇవంతా లేకపోతే 1 గంటలో వచ్చేయచ్చు. ట్రాఫిక్తో ఉంటే మాత్రం 1.5 hour టైం పడుతుంది. హ్యాపీగా రావచ్చు వీకెండ్లో. ఇట్లా జస్ట్ వచ్చేసి మంచి మొక్కుని కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి పోయేలాగా మస్తు విపరీతంగా ఖాళీ జాగా ఉన్నది. సో ఎప్పుడైనా రావాలనుకుంటే హ్యాపీగా రండి. మంచిగా ఉంది, అద్భుతంగా ఉంది గుడి. మంచిగా ఉన్నదబ్బా గుడి. అటు ఇటు సింహాలు పెట్టారు ముందు, ఆ ఒక్కటి ఏందో పాలరాయితో పెట్టారు బేసిక్గా. ఇగో ఇదేమో ఈ గుళ్ళ సేమ్ అక్కడున్న బద్రీనాథ్ గుళ్ళ ఎట్లయితే అర్చనలు పూజలు జరుగుతాయి సేమ్ అవన్నీ పూజా డీటెయిల్స్ అన్నట్టు. అర్చన, తులసి అర్చన, శ్రీ విష్ణు అభిషేకం, రుద్రాభిషేకం, ఇట్లా అన్ని అభిషేకాలు, అర్చనలు, ఏదైతే పూల అలంకరణలు అండ్ భోగ్ అని అంటారు కదా. ఇప్పుడు మామూలుగా మనం నైవేద్యం పెడతాం చూసినరా, అట్లా వీళ్ళు 1 day భోగ్, 1 day ఫలహర పూజ, ఇగో ఇట్లాంటివన్నీ పెట్టిర్రు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇడికి వస్తే మీకు ఇక్కడ ఒక స్పెషల్ ముచ్చట చెప్తారండి. ఇలా చూసారు కదా, సాలసార్ బాలాజీ అంటారనమాట. అంటే బేసిక్గా మన దగ్గర బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి, అఫ్కోర్స్ ఇక బద్రీనాథ్ అంటే విష్ణుమూర్తి కాబట్టి ఇంకొక విగ్రహం కావచ్చు అనుకుంటాం. కానీ నార్త్లో చాలాసార్లు బాలాజీ అనే గుడి ఏదైతే కనిపిస్తుందో అది ఆంజనేయ స్వామి అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహం. ఇట్లా చాలా సాలసార్ అనేది యాక్చువల్గా అక్కడ ఒక ప్లేస్ పేరు అంట ఇది. సో ప్లేస్ పేరుతో కలిపిన బాలాజీ అంటే మన దగ్గర వెంకటేశ్వర స్వామి కానీ వాళ్ళ దగ్గర ఆంజనేయ స్వామి. మళ్ళీ పెద్ద గోపురాలు ఉండవబ్బా. చూసిరా, నేను లోపల చూపించి చెప్పినట్టుగా సేమ్ ఇదే పిరమిడ్ ఆకారం ఏదైతే ఉంటుందో ఇదే ఆకారంలో నార్త్లో చాలా గుళ్ళు ఉంటాయి. సో చెప్పినా కదా, ఎర్త్ క్విక్స్ని లేకపోతే ఏదైనా మంచు పడితే అట్లాంటివన్నీ తట్టుకునేటందుకు. సో బయట సైడ్ కూడా సేమ్ అదే ఆకారం కనబడుతున్నది. అండ్ మొత్తం కూడా గ్రనైట్తో కట్టిర్రు. అండ్ వీళ్ళకి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అసలు నిజంగా. 2018లో స్టార్ట్ చేసిన ఈ గుడి 2023లో పూర్తయిందంట. కానీ ఏదేమైనా వైబ్రెంట్ కలర్స్ వాడినరు గుడి కట్టేటందుకు. అండ్ ఈ గోపురం ఇది కూడా చూసినరా, దీనిపైన కూడా మొత్తం మీద మీకు అల్టిమేట్గా పైన అదే పిరమిడ్ ఆకారం వస్తుంది.
అండ్ గోపురం ఇట్లా వస్తుంది. మన దగ్గరనేమో గోపురాలు మరీ ఇట్లా భారీగా పొడవుగా సన్నగా పైకి పోతున్న కొద్ది ఫనల్ షేప్లా దగ్గరకు వస్తూ ఉంటుంది కదా, అట్లా కాకుండా సేమ్ బద్రీనాథ్ టెంపుల్ ఎట్లయితే కడతా అట్లా ఉందన్నమాట. ఒక్క వెదర్ తప్పితే మిగతా అంతా సేమ్ బద్రీనాథ్ గుడికి వచ్చిన ఫీలింగే ఉన్నది. లక్ష్మీదేవి విగ్రహం అంటే అంతే కదా, అయ్యవారు లోపల ఉన్నాడు అంటే పక్కనే అమ్మవారు ఉన్నప్పటికీ ఇట్లా మన దగ్గర సెపరేట్గా మళ్ళీ అమ్మవారికి ఇట్లా చిన్న చిన్న గుళ్ళు కడతాం కదా లోపల, అట్లనే అమ్మవారికి ఒక గుడి కట్టిర్రు. మంచి నిండు ముఖము రౌండ్గా, సో చాలా క్యూట్ ఉంది విగ్రహం కూడా. మంచిగా పూజలు చేస్తున్నారు. దీపం ఇక్కడ కూడా ఇట్లా మంచిగా అఖండ దీపం పెట్టిండ్రు. అండ్ ఈ పక్కన చూస్తే ఇటు గుడి లోపల నుంచి పక్కనే అమ్మవారి గుడి పక్కకి ఒక బిల్డింగ్ కడుతున్నారు అడ్మినిస్ట్రేషన్ కోసము. అట్ ది సేమ్ టైం వంటలు చేస్తారు కదా ఇప్పుడు నైవేద్యం పెట్టేటందుకు, సో దానికోసమని ఈ జాగా తీసుకొని ఇక్కడంతా కూడా గుడి కోసం కావాల్సిన కార్యక్రమాలు, వంటలు, పూజల కోసము అండ్ అడ్మినిస్ట్రేషన్ కథ అంతా కూడా ఈ బిల్డింగ్లో నడుస్తుంది అన్నట్టు. దాని పక్కకి అక్కడ వాష్రూమ్స్ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో రానున్న కాలంలో ఇది పెద్ద పుణ్యక్షేత్రం అయినప్పుడు తర్వాత సత్రాలు కూడా కడతారు కావచ్చు. చాలామంది గుడికి మొక్కుకున్న మొక్కులు తీరిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కటి మొక్కుంటారు కదా, సో అట్లా చాలామంది డివోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేస్తూ పోతూ ఉంటారు. సో డెవలప్ చేసినప్పుడు అంటే కళ్ళకు కట్టినట్టుగా ఒక ముచ్చట కనబడుతుంది ఏంటంటే రానున్న కాలంలో అక్కడ బద్రీనాథ్ ఎట్లయితే ఉందో సేమ్ అదే విధంగా అదే వైభవంతో ఈ గుడి కూడా ఇట్లా మొత్తం ఫుల్ వెలిగిపోతుంది. మస్తు మంది జనాలు వస్తారు, సత్రాలు కడతారు. ఆల్రెడీ ఇందాక చెప్పారు కదా, సిద్దిపేట మాత్రమే కాదు, హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు, ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు, ఆంధ్ర నుంచి వస్తున్నారు మా దగ్గరికి అని చెప్పేసి. సో అట్లా వచ్చిన వాళ్ళు ఉండేటందుకు కూడా రానున్న కాలంలో సత్రాలు కట్టే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అండ్ ఈ గుడి కట్టడానికి కూడా నిజంగా నేను చాలామందిని అడగడానికి ప్రయత్నించిన గుడి కట్టడానికి ఎంత ఖర్చు అయింది అని చెప్పి, బట్ వాళ్ళు ఎవరు చెప్పడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే దానికి ఒక గురువు ఉన్నారు, ఆయన తీసుకున్న నిర్ణయం ఇది. చాలామంది చందాలు వేసిండ్రు, కానీ ఓవరాల్గా ఒక ఎస్టిమేషన్ మాత్రం ఏంటిది అని అంటే 1.5 కోటి వరకు ఖర్చు పెట్టి కట్టిన గుడి ఈ బద్రీనాథ్ గుడి. అండ్ పెద్ద మనుషులు ఎవరన్నా గుడికి రావాలనుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి మీదికి ఎక్కలేని పరిస్థితి ఉంటే ఇట్లా లిఫ్ట్ కోసం ఏర్పాటు చేస్తున్నారు, ఇంకా వర్క్ నడుస్తుంది అది. నార్త్లో గుళ్ళల్లో ఇట్లా కుంకుమలు బయట ఉంటాయి అన్నట్టు, మనకేమో దేవుడి ముందు ఇట్లా కుంకుమ బర్ని ఒక చిన్న ఇట్లాంటిది పెట్టేసి గిన్నె లాంటిది పెట్టేసి పెడతారు. ఇక్కడ కూడా ఏదో చిన్న గుడి కనబడుతుంది, ఆనంద భైరవనాథ్. చూసారు కదా, చేతిలో ఇట్లా తలవార పట్టుకొని రెడీ ఉన్నాడంట, అంటే సెక్యూరిటీ గార్డ్ లెక్క అన్నట్టు. అంటే బేసిక్గా మనకి ఇప్పుడు ఎట్లా ఒక గుడిని క్షేత్రపాలకుడు అంటారు గుడి విషయానికి వచ్చేసరికి. సో ఈ క్షేత్రాన్ని పాలించేటోడు, కాపాడేటోడు, రక్షించేటోడు కాబట్టి ఆయనకి ఇక్కడ ముందు ఎంట్రన్స్లా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఉంది. తెలంగాణలో బద్రీనాథ్ గుడి. ఎస్, చాలామంది పెద్దోళ్ళు పోవాలనుకొని పోలేని పరిస్థితులు ఉండి, లేకపోతే ఇప్పుడు కొంచెం చాతగాక ఇట్లాంటి వాళ్ళందరినీ, మీ అమ్మ నాన్నని లేకపోతే తాత నాయనమ్మలు అమ్మమ్మలు ఎవరెవరు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకురావాలనుకుంటే దగ్గరలో మన తెలంగాణలో యాజ్ ఇట్ ఈజ్ బద్రీనాథ్ గుడి ఉత్తరాఖండ్లో ఎట్లుంటుందో అట్లనే కట్టిండ్రు. అండ్ విగ్రహం కూడా సేమ్ అంట. అక్కడ ఇంకా చిన్న ఉంటుంది విగ్రహం, బట్ ఇక్కడ పెద్ద ఉంటుంది. కాబట్టి వచ్చి దర్శనం చేసుకోండి. ఇట్లాంటివి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మొత్తం తెలంగాణ, ఆంధ్ర, ఒక స్టేజ్లో భారతదేశం కూడా తిరిగి చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ ఉంటే చూస్తూ ఉండండి సుమన్ టీవీ.